ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను అనేక వీడియోల్లో మర్రి చెట్టు గురించి చెప్పాను. ఎన్ని వీడియోలు చేసినా కానీ మర్రి చెట్టుకి ఉన్న గుణాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. చెప్పినప్పుడల్లా కొన్ని కొత్త పాయింట్లు కూడా వస్తూ ఉంటాయండి. నేను గత వీడియోలో చెప్పాను, మర్రి చెట్టు అనేది ఆల్మోస్ట్ కల్పవృక్షం ఏమో అని అనిపిస్తుంది నాకు ఆయుర్వేద వైద్య శాస్త్రం అంత బాగా తెలుసు కాబట్టి. ఈ మర్రి చెట్టు యొక్క గుణాలు అనేక రకాలుగా ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ మర్రి చెట్టు పాలు ఒక అణా తీసుకుని మీరు తొడిమ ఏదైతే ఉందో నా పక్కనే ఉందండి. ఇప్పుడు మనం మర్రి చెట్టు కిందే కూర్చున్నాం. ఈ చివర ఏదైతే ఉందో దీన్ని ఇరిచారనుకోండి, దీని నుంచి వెంటనే పాలు కారుతాయండి. ఈ చిగురు గురించి కూడా చెప్పాలి నేను, కానీ ఈ చిగురు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఇరిసినప్పుడు అయితే పాలు వస్తున్నాయో ఇగో చూడండి, తెల్లగా పాలు వస్తాయి. ఇప్పుడు ఎండ ముదిరింది కాబట్టి తక్కువ వస్తున్నాయండి. దీన్ని ఎర్లీ మార్నింగ్ ఇరుచుకోవాలి మీరు ఎప్పుడు పాలు కలెక్షన్ చేయాలనుకున్నప్పుడు. సూర్యోదయం అయిన వెంటనే కానీ సూర్యోదయం అయ్యే ముందర కానీ ఇరిస్తే ఈ పాటికి దీని నుంచి 10 చుక్కలు కారేయండి. ఇప్పటికి రెండు చుక్కలే కారిని. ఈ విధమైన చిగురిని తీసుకోవాలండి. ఈ ఆకు కూడా తీసుకోవచ్చు, ఇది లేతాకే కాబట్టి. వీటిని నీడను ఆరబెట్టుకుని దీన్ని పౌడర్ చేసుకుని దీనికి సరిపడా పటిక బెల్లం సమానంగా కలుపుకోవాలండి, 2 రకాలు. దీనిని ఎర్లీ మార్నింగ్ పాలలోని కలుపుకొని ఒక అరతులం అంటే చిన్న చెంచాలో సగం, సాయంత్రం మళ్ళీ అదే డోసు తీసుకుని కనుక చింతపండు తినకుండా మీరు బలమైన ఆహారం తీసుకుంటే మీకు అద్భుతమైన మ్యాన్ పవర్ వస్తుందండి. రక్తశుద్ధి కావాలన్న వాళ్ళకి ఇది రక్తశుద్ధి చేయడంలో చాలా అద్భుతంగా మిరకిల్లే పనిచేస్తుంది అన్నమాట. మీ మ్యాన్ పవర్ పెరుగుతుంది, శరీరక బలం పెరుగుతుంది, రక్తం కూడా శుద్ధి అవుతుందండి దీనివల్ల. ఈ విధంగా మర్రి చిగుళ్ళు అనేది వాడుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ మర్రి పండు ఉంది చూడండి, ఇదండి, ఈ ఎర్రగా ఉంది కదా, ఇది మర్రి పండు అంటారు దీన్ని. ఈ మర్రి పండు వల్ల కూడా అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మర్రి పండును కూడా తీసుకొచ్చి మీరు దానిని నీడలో ఆరబెట్టి దాన్ని చూర్ణం చేసుకోవాలండి. చూర్ణం చేసుకుని దాంట్లో కూడా 1 వంతు పటిక బెల్లం, 1 వంతు తేనె, అంటే 50 గ్రాములు దీని చూర్ణం, 25 గ్రాములు తేనె, 25 గ్రాములు పటిక బెల్లం. తేనె కూడా కొంచెం మంచి తేనె తీసుకోవాలండి. దీన్ని కూడా ఒక లేహ్యంలాగా తయారు చేసుకుని, అంటే గట్టిగా లూజు కాకుండా గట్టిగా కాకుండా వస్తుంది, ఉండవుతుంది మీకు. దాన్ని ఒక కుంకుడు గింజ అంతకన్నా అలాంటి ఉండలు చేసుకుని ఉదయం 2 ఉండలు, సాయంత్రం 2 ఉండలు పాలతోటండి నోట్లో వేసుకుని నవ్వులుతా మీరు పాలు తాగితే మీకు ఒక అద్భుతమైన మ్యాన్ పవర్ మెడిసిన్గా ఇది ఉపయోగపడుతుందండి. అంటే మిరకిల్స్ ఏమి జరగవు, 2-3 నెలలైనా మీరు దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే చేసుకున్నప్పుడు అన్ని నెలలకు సరిపడి మాత్రలు చేసుకుని దీన్ని జాగ్రత్తగా వాడండి. వాడితే అద్భుతమైన గుణాలు, ఇది బలాన్ని పెంచడంలో కానీ మీ శరీరంలో ధాతువులు పెంచడంలో కానీ ఈ మర్రి పండు అనేది, మర్రి చిగురు అనేది, మర్రి పాలు అనేది 3 కూడా ఉపయోగపడతాయండి. అదేవిధంగా వ్యవసాయ పరంగా చూస్తే ఈ మర్రి చెట్టు కింద ఏదైతే మట్టి ఉందో ఈ మట్టిని కనుక తీసుకెళ్ళి మీరు మన పెంటల కోసం పెండ అంటాం మనం, పశువుల ఎరువు. ఆ పశువుల ఎరువు మనం ఏ గుంతలో అయితే వేస్తున్నామో ఆ గుంతలో కనుక ఒక 4 అంగుళాలు దళసరిగా కనుక దీన్ని వేసి దానిపైన మళ్ళీ ఎరువేసి ఇదంతా మిక్స్ చేసి మీరు కనుక చేల్లో కనుక ఎరువుగా వాడితే మీరు డైరెక్ట్గా 1 లోడు 1 ఎకరానికి తోలాలనుకోండి, ఈ మట్టి పట్టుకెళ్ళి దాంతో వేయడం వల్ల ఇదే మట్టి ఒక 5 లోడ్లు అంత పనిచేస్తుందండి. అంటే 1 టన్ను ఎకరానికి వేసే బదులు 200 కేజీలు ఆ ఎకరానికి వేసినా కూడా అదే బలంతో, అంతకంటే ఎక్కువ బలంతో ఆ మట్టి యొక్క గుణాన్ని మార్చి ఈ మీకు తోటకు కావాల్సిన అన్ని విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ మొక్కలకు కూడా అన్నీ కావాలండి. ఎన్నటిని కూడా అందించి మీ యొక్క వ్యవసాయంలో ఒక అద్భుతమైన ఎరువుగా ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మీరు మర్రి ఆకులు కూడా, రాలిపోయిన ఆకులు కూడా తీసుకెళ్ళి మీరు పెంటకుప్పలో వేసుకోవచ్చు. వాటి వల్ల కూడా ఒక బ్రహ్మాండమైన ఉపయోగం మీకు జరుగుతుందండి. ఈ మర్రి ఆకులు ఇప్పుడు
పండిపోయి రాలుతున్నాయి. ఏ అయితే పండాకులు ఉన్నాయో వాటిని దులుపుకుని వాటిని కలెక్ట్ చేసుకుని మనం ఆ మర్రి ఆకులు నీడని ఆరబెట్టుకుని వేపాకు మర్రాకు దేనికది అంటే రెండు కలపొద్దండి, సెపరేట్గానే భస్మం చేసుకోవాలి. వేపాకులు సెపరేట్గా భస్మం చేసుకోవాలి, ఈ పండిపోయిన మర్రాకులు అనేది సెపరేట్గా భస్మం చేసుకోవాలండి. ఈ పండిపోయిన మర్రాకుల యొక్క భస్మంలో హారతి కర్పూరం కలిపి రాసుకున్నా కూడా మీకు మూలశంక అనేది తగ్గిపోతుంది. పైల్స్ అంటాం కదా, ఆ నొప్పి తగ్గిపోతుందండి, ఆ పిలకలు కూడా ఎండిపోతాయి. ఈ భస్మానికి కనుక హారతి కర్పూరం కాకుండా మీరు వేపాకులు ఏదైతే చెప్పానో ఆ వేపాకుల యొక్క పొడి కాల్చుకొని లేదంటే వేపాకులను కాల్చుకుని ఆ భస్మం ఈ భస్మం రెండూ కలిపి కర్పూరం అక్కర్లేదు. అప్పుడు మీరు దీన్ని కనుక మూలవ్యాధి పిలకల మీద అప్లై చేసుకుంటే బ్రహ్మాండంగా మూలవ్యాధి అనేది తగ్గుతుందండి, నొప్పి తగ్గుతుంది. మీకు బయటికి వచ్చేసిన ఈ పైల్స్ పిలకలు అంటాం మనం, అవి కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మీకు ఆ నొప్పి కూడా తగ్గుతుందండి. ఇది కనీసం మీరు 1-2 నెలలు వాడుకోవాలి. లోపలికి అయితే నేను మీకు చెప్పానో 3 ప్రక్రియలు అవి వాడుకోవడం వల్ల కూడా ఈ మూలవ్యాధి అనేది తగ్గుతుందండి. అదేవిధంగా తెల్లగుగ్గిలాన్ని తెచ్చుకోండి. మీరు తెల్లగుగ్గిలను తెచ్చుకుని ఆ తెల్లగుగ్గిలాన్ని నీళ్ళల్లో 7 సార్లు పొంగించాలండి. అంటే ఒక సేరు నీళ్ళలో ఒక 200 గ్రాముల గుగ్గిలం వేయండి, మరిగే నీళ్ళలో దింపండి, వడపోసుకోండి, మళ్ళీ వేయండి, మళ్ళీ వడపోసుకోండి. ఇలాగ 7 సార్లు దాన్ని శుద్ధి చేసుకోవాలి, 7 పొంగులు వచ్చేదాకా. ఆ తర్వాత ఆ గుగ్గిలాన్ని తీసుకుని మీరు ఒక గాజు పాత్రలో కానీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో కానీ ప్రతిరోజు అది తడిసేటంతగా మర్రిపాలు పొడవాలి. దాంట్లో నానిపోతుంది కదా, దాన్ని ఆ రోజంతా ఎండలో వదిలేయండి. మర్నాడు ఉదయం మళ్ళీ రాత్రి పగలు అయిపోయిన తర్వాత మళ్ళీ పొడవండి. అదేవిధంగా ఇంకొకసారి మళ్ళీ అది పూర్తిగా తడిసేదాకా మర్రిపాలు అనేది అందులో కారీలాగా చూడండి. 3వ రోజు కూడా సేమ్ అదే చేయండి. 3 సార్లు ఆ విధంగా దీన్ని ఆయుర్వేదంలో భావన అంటారు. మర్రిపాలతోటి తెల్ల గుగ్గిలాన్ని భావన చేసుకోండి. భావన చేసుకుని ఈ విధంగా తయారు చేసుకుని ఈ మందుని 4వ రోజు కూడా కొంచెం ఆరబెట్టి, మీరు ఎంత ఆరబెట్టినా జిగురుగానే ఉంటుందండి. ఇది మరీ గట్టిపడేదాకా ఆరబెట్టద్దు. దీన్ని జాగ్రత్తగా తీసుకుని మీకు ఏదైతే మనం ఆయుర్వేదం నూరుకునే కలవం ఉందో ఆ కలవంలో వేసి బాగా దంచండి రాయితోటి. లేదంటే మీకు ఒక అమందస్తా లాంటిది ఉంటే కూడా రాతి అమందస్తాలో వేసి బాగా దంచాలి. అది మైనులాగా సాగుతుంది ఎంత దంచినా కూడా. దాన్ని అప్పుడు ఒక కుంకుడు గింజ అంత మాత్రలు కట్టుకొని అది పాలల్లో ఒక అరగంట ముందర వేసేస్తే నిమ్మలంగా కరిగి మిక్స్ అవుతుంది. మిక్స్ అవ్వని భాగం ఏమైనా ఉంటే నోట్లో వేసుకుని నవ్వులుతా మీరు రోజు ఉదయం సాయంత్రం ఈ మాత్రం తీసుకోండి. తీసుకుంటే ఎవరికైతే స్పెర్మ్లో కౌంట్ లేదో, ఎవరికైతే మగవాళ్ళలో పురుషత్వ లోపం వల్ల, అంటే పురుషత్వం అంటే అక్కడ సెక్స్ అని కాదు, అనేక రకాలైన ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉండటం వల్ల ఆ స్పెర్మ్లో ఉన్న జీవకణాలు ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ చేస్తాయి. అటువంటి గుణాలు పోయి మీ స్పెర్మ్ కౌంట్ విపరీతంగా పెరిగి మీకు మగతనం పెరిగి అద్భుతమైన రక్తశుద్ధి, రక్త వృద్ధి కూడా. అంటే దీనిని ఒక 6 నెలలు తిన్నవాళ్ళు బంగారం రంగు వస్తారండి, లేకపోతే యాపిల్ పండు రంగు వస్తారు. అంత అద్భుతంగా వచ్చి శరీరం కాంతి పెరిగి మీకు ఎంత రక్తవృద్ధి జరుగుతుందంటే శరీరంలో ధాతు వృద్ధిని. ఇది ఒక అద్భుతమైన ఫార్ములా అండి. దీన్ని మన ప్రేక్షకులు అందరూ జాగ్రత్తగా చేసుకుని దీన్ని తిని మీ జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి.